నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం కావాలని ఇతరులని దూరంగా ఉంచినప్పుడు ఒక శక్తి సమకూడినట్లుంటుంది. సంతోషంగా ఉంటుంది. కానీ ఇతరులు మనల్ని దూరంగా ఉంచుతున్నారని అనిపించినప్పుడు ఒంటరితనం బాధిస్తుంది. బలహీనత ఏర్పడి దుఃఖం వస్తుంది. ఆలోచనలతో మనం సృష్టించుకునే గోడల్ని పైకి లేవకుండా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 25, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 8:39, చంద్రాస్తమయం ఉదయం 7:47. తిథి విదియ సాయంత్రం 6:55 వరకు. తదుపరి తదియ. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:27 వరకు. తదుపరి మూల. కరణము తైతుల ఉదయం 7:14 వరకు. తదుపరి కరిజ సాయంత్రం 6:55 వరకు. తదుపరి వనిజ. యోగము సిద్ధము ఉదయం 9:47 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:45 నుండి 7:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:28 నుండి 8:20 వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 25 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష విదియ సాయంత్రం 6:55 వరకు. తదుపరి తదియ. కృష్ణపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైన తిథిలే. అయితే ఈరోజు ఉండే నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా దారుణ నక్షత్రాలు. దారుణ నక్షత్రాల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:36 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను ఉంటారు. శనివారం రోజున తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శకుని గాంధారికి సోదరుడు. ఈరోజు ప్రశ్న. కుంతికి దేవుళ్ళ ద్వారా పుత్రుడిని కనే వరం ఏ మహర్షి ఇచ్చారు? వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, దూర్వాస మహర్షి, భరద్వాజ మహర్షి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కొన్ని సందర్భాలలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృషభ రాశి. ఆదాయం సమకూరినా ఏదో ఒక ఖర్చు ఎదురవుతూనే ఉంటుంది. మిథున రాశి. కాంట్రాక్టర్లు అందిన అవకాశాలను చేజార్చుకుంటారు.
కర్కాటక రాశి విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు. సింహరాశి రాబడి అనూహ్యంగా పెరిగి అప్పులు సైతం తీరే మార్గం ఏర్పడుతుంది. కన్య రాశి బంధువులు, స్నేహితులు మీ పట్ల మరింత ప్రేమ కనబరుస్తారు. తులారాశి వృత్తులు, వ్యాపారాలలో కొద్దిపాటి నిరాశ చెందిన క్రమేపీ అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు తగిన కాలం. ధనుస్సు రాశి సహనంతో ముందుకు సాగి కష్టమైన సమస్యలు పరిష్కరించుకుంటారు. మకర రాశి స్థిరాస్తులకు సంబంధించి కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. కుంభరాశి విద్యార్థులు పరీక్షా ఫలితాలపై ఊరట చెందుతారు. మీనరాశి కుటుంబంలో వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.